సో నిన్న వరంగల్ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలో మాట్లాడుతూ కేసీఆర్ పైన చాలా పెద్ద ఎత్తున కామెంట్స్ కూడా చేయడం జరిగింది. సో గత 10 ఏళ్ళు తెలంగాణను ఏ విధంగా వీళ్ళు దోచుకున్నారో అన్ని వివరాలు కూడా ప్రజల ముందు చెప్తూ ఖచ్చితంగా ఈ కల్వకుంట్ల కుటుంబం మళ్ళీ రాజకీయంగా ఏ విధంగా వస్తుందో నేను కూడా చూస్తా అంటూ చాలా పెద్ద ఎత్తున కామెంట్స్ కూడా చేయడం జరిగింది. అవి ఈరోజు రాజకీయంగా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి విషయం మనందరం కూడా చూస్తా ఉన్నాం. అయితే ఈ కల్వకుంట్ల కుటుంబం ఏదైతుందో వీళ్ళు చేసినటువంటి గత 10 ఏళ్ల అరాచకాలన్నీ కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. దానిలో భాగంగానే వీళ్ళ అరాచక పాలనని దించడం కోసం ప్రజలు ఏకమై కాంగ్రెస్ పార్టీ ఆల్టర్నేటివ్గా ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం జరిగింది. దానిలో భాగంగానే రేవంత్ రెడ్డి యొక్క పోరాటం, ఆయన యొక్క స్ట్రాటజీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు ఆయన సీఎం చేయడంలో చాలా కీలక పాత్ర పోషించని చెప్పేసి తెలుస్తూ ఉంది. ప్రస్తుతం గత 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఈ కల్వకుంట్ల కుటుంబం ఏదైతే ఉందో వీళ్ళందరూ కూడా ఒక నియంత పోకడలతోటి తెలంగాణను పాలించారు. సో ఇప్పుడు అధికార మార్పిడి జరిగింది. నియంత పోకడ నుంచి కొంత అధికారులకు కానీ లేకపోతే ప్రజలకు కానీ ప్రశ్నించే గొంతులకు కానీ కొంత ప్రశ్నించేటువంటి హక్కు వచ్చింది. మొన్నటి దాకా ఏది మన POW సందేహ్ కూడా కొడంగల్ వెళ్తున్నటువంటి సంఘటన మనం చూసినాం. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలకు వెళ్ళినటువంటి దాఖలు లేవు. పెద్ద ఎత్తున అసలు అక్కడ అడ్డుకున్న విషయం వాస్తవం, కానీ వాళ్ళని అసలు ఇంట్లో నుంచి కదిలించినటువంటి పరిస్థితి కూడా లేకుండా ఉండే, అలాంటి పరిస్థితి ఉండే. సో ప్రస్తుతం కొంత పాలనలో మార్పు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఒకసారి దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కేసీఆర్ కాస్కో, మా కార్యకర్తల పౌరుషమా, నీ కుట్రలు కుతంత్రాల తేల్చుకుందాం అంటే కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండి ఏదంటే ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఒక కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో అన్ని రకాలుగా ఇటు పవర్ కానీ ఇటు నీళ్లు కానీ, ఈరోజు కాళేశ్వరం నీళ్లు రావు అని చెప్తున్నప్పటికీ కూడా కాళేశ్వరం నీళ్లు రాకపోయినప్పటికీ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ధాన్యం ఎక్కువగా పండింది అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. సో అదేవిధంగా పవర్ విషయంలో కూడా చాలా పెద్ద ఎత్తున ఒక కృత్రిమమైనటువంటి నెగిటివిటీ తీసుకొచ్చేలా ఒక ప్రయత్నం చేశారు. దానిలో కూడా ఫెయిల్ కావడం జరిగింది. సో ఇలా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. గతంలో ఒక్క జాబ్ నోటిఫికేషన్ కూడా వేయలేదు. ప్రస్తుతం అన్ని రకాల గ్రూప్ 3 కూడా ఎగ్జామ్ కూడా పూర్తయింది. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల అంశాల మీద కొంత ఈ ప్రభుత్వం సానుకూల ధోరణితో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ఈ క్రమంలో రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, కేసీఆర్ను ఖచ్చితంగా రాజకీయంగా బొందబెడతామనే దాంట్లో ఆయన చాలా క్లియర్గా ఉన్నాడు. సో చర్చకు చర్చకు రమ్మంటే కేసీఆర్ రారు. ఇద్దరు చిల్లరగాలను ఊరి మీదకి వదిలి, చిల్లరగాళ్ళు ఎవరే అంటే కేటీఆర్, హరీష్ రావు, ఇద్దరే చిల్లరగాళ్ళు, అన్నది వేరే ఎవరు లేరు. ఏది పడే అది మాట్లాడిస్తున్నారు. 10 నెలల్లో ప్రజలు ఏదో కోల్పోయారు అంటున్నారు. ఎవరు ఏమీ కోల్పోలేదు. కేసీఆర్ ఇంట్లో 4 ఉద్యోగాలు తప్ప ఎలాంటివి కూడా కోల్పోలేదు, చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పి మరీ ఓడించాం, లోక్సభలో సవాల్ చేసి 0కు పరిమితం చేశాం. కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ మొలకెత్తనివ్వం. అధికారంలో ఉంటే దోచుకోవడం, విపక్షంలో ఉంటే ఫామ్ హౌస్లో పడుకోవడమేనా? దమ్ముంటే శాసనసభలో చర్చకు రా, తేల్చుకుందాం. తేదీ టైం నువ్వే చెప్పు, ఆ రోజే అసెంబ్లీ పెట్టిస్తా. నువ్వు చెప్పేది సహేతుకోమైతే సరి చేసుకుంటాం. తాగుబోతుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా కేసీఆర్ 18,000 కోట్ల ఆదాయంలో వడ్డీకే 6,500 కోట్లు. తెలంగాణను అపహాస్యం చేసినటువంటి మోడీకి కిషన్ రెడ్డి గులాంగిరి. రాష్ట్రంలో ఉండే అర్హత లేదు. సోనియా కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకున్నా తక్కువే. 10 నెలల్లోనే అనేక సంక్షేమ పథకాల అమలు. హైదరాబాద్కు ధీటుగా వరంగల్ అభివృద్ధి. వరంగల్ ప్రజాపాలన విజయోత్సవ సభలో రేవంత్ రెడ్డి అంటూ చూస్తా నిన్న చాలా ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఎందుకంటే గత 11 నెలలుగా కేసీఆర్ ఈరోజు వాళ్ళిద్దరు చిల్లరగాలం పెట్టుకొని ఒక కృత్రిమ వ్యతిరేకమైనటువంటి ప్రజల్లో ఏదో కోల్పోయింది అనేటువంటి ఒక కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్లో తప్పేమీ లేదని నా యొక్క అభిప్రాయం. సో నిన్న వరంగల్ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలో మాట్లాడుతూ కేసీఆర్ పైన చాలా పెద్ద ఎత్తున కామెంట్స్ కూడా చేయడం జరిగింది. సో గత 10 ఏళ్ళు తెలంగాణను ఏ విధంగా
వీళ్ళు దోచుకున్నారో అన్ని వివరాలు కూడా ప్రజల ముందు చెప్తూ ఖచ్చితంగా ఈ కల్వకుంట్ల కుటుంబం మళ్ళీ రాజకీయంగా ఏ విధంగా వస్తుందో నేను కూడా చూస్తా అంటూ చాలా పెద్ద ఎత్తున కామెంట్స్ కూడా చేయడం జరిగింది. అవి ఈరోజు రాజకీయంగా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి విషయం మనందరం కూడా చూస్తా ఉన్నాం. అయితే ఈ కల్వకుంట్ల కుటుంబం ఏదైతుందో వీళ్ళు చేసినటువంటి గత 10 ఏళ్ల అరాచకాలన్నీ కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. దానిలో భాగంగానే వీళ్ళ అరాచక పాలనని దించడం కోసం ప్రజలు ఏకమై కాంగ్రెస్ పార్టీ ఆల్టర్నేటివ్గా ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం జరిగింది. దానిలో భాగంగానే రేవంత్ రెడ్డి యొక్క పోరాటం, ఆయన యొక్క స్ట్రాటజీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు ఆయన సీఎం చేయడంలో చాలా కీలక పాత్ర పోషించని చెప్పేసి తెలుస్తూ ఉంది. ప్రస్తుతం గత 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఈ కల్వకుంట్ల కుటుంబం ఏదైతే ఉందో వీళ్ళందరూ కూడా ఒక నియంత పోకడలతోటి తెలంగాణను పాలించారు. సో ఇప్పుడు అధికార మార్పిడి జరిగింది. నియంత పోకడ నుంచి కొంత అధికారులకు కానీ లేకపోతే ప్రజలకు కానీ ప్రశ్నించే గొంతులకు కానీ కొంత ప్రశ్నించేటువంటి హక్కు వచ్చింది. మొన్నటి దాకా ఏది మన POW సంధ్యకు కూడా కొడంగల్ వెళ్తున్నటువంటి సంఘటన మనం చూసినాం. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలకు వెళ్ళినటువంటి దాఖలు లేవు. పెద్ద ఎత్తున అసలు అక్కడ అడ్డుకున్న విషయం వాస్తవం, కానీ వాళ్ళని అసలు ఇంట్లో నుంచి కదిలించినటువంటి పరిస్థితి కూడా లేకుండా ఉండే, అలాంటి పరిస్థితి ఉండే. సో ప్రస్తుతం కొంత పాలనలో మార్పు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఒకసారి దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కేసీఆర్ కాస్కో, మా కార్యకర్తల పౌరుషమా, నీ కుట్రలు కుతంత్రాల తేల్చుకుందాం అంటే కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండి ఏదంటే ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఒక కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో అన్ని రకాలుగా ఇటు పవర్ కానీ ఇటు నీళ్లు కానీ, ఈరోజు కాళేశ్వరం నీళ్లు రావు అని చెప్తున్నప్పటికీ కూడా కాళేశ్వరం నీళ్లు రాకపోయినప్పటికీ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ధాన్యం ఎక్కువగా పండింది అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. సో అదేవిధంగా పవర్ విషయంలో కూడా చాలా పెద్ద ఎత్తున ఒక కృత్రిమమైనటువంటి నెగిటివిటీ తీసుకొచ్చేలా ఒక ప్రయత్నం చేశారు. దానిలో కూడా ఫెయిల్ కావడం జరిగింది. సో ఇలా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. గతంలో ఒక్క జాబ్ నోటిఫికేషన్ కూడా వేయలేదు. ప్రస్తుతం అన్ని రకాల గ్రూప్ 3 కూడా ఎగ్జామ్ కూడా పూర్తయింది. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల అంశాల మీద కొంత ఈ ప్రభుత్వం సానుకూల ధోరణితో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ఈ క్రమంలో రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, కేసీఆర్ను ఖచ్చితంగా రాజకీయంగా బొందబెడతామనే దాంట్లో ఆయన చాలా క్లియర్గా ఉన్నాడు. సో చర్చకు దమ్ముంటే చర్చకు రమ్మంటే కేసీఆర్ రారు. 2 చిల్లరగాళ్ళను ఊరి మీదకి వదిలి, చిల్లరగాళ్ళు ఎవరే అంటే కేటీఆర్, హరీష్ రావు, ఇద్దరే చిల్లరగాళ్ళు, అన్నది వేరే ఎవరు లేరు. ఏది పడే అది మాట్లాడిస్తున్నారు. 10 నెలల్లో ప్రజలు ఏదో కోల్పోయారు అంటున్నారు. ఎవరు ఏమీ కోల్పోలేదు. కేసీఆర్ ఇంట్లో 4 ఉద్యోగాలు తప్ప ఎలాంటివి కూడా కోల్పోలేదు, చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది.